2 ఏళ్ల క్రితం మణిపూర్ మండిపోవడం ఆరంభమైంది ఈ రోజే. జాతుల మధ్య ద్వేషంతో, అవిశ్వాసంతో, పరస్పరం ఊచకోతలకు, అఘాయిత్యాలకు గురైన ఈ రాష్ట్రం మే 3ను మాత్రం మర్చిపోదు. హింసా వలయంలోకి జారుకొని ఇప్పటికీ ఆ ఊబి నుంచి బయటకు రాలేకపోతున్నది ఈ రాష్ట్రం. ఈ 2 ఏళ్ల కాలంలో తాము నష్టపోయినదేమిటో, ఇకపై ఆశిస్తున్నదేమిటో వివరించడానికి ఆయా తెగలకు చెందిన సంస్థలు నేడు కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరోవైపు పౌర సంస్థలు ఈ సందర్భాన్ని సానుకూల మార్పు దిశగా అడుగులు వేయడానికి వాడుకోవాలని అంటున్నాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో ఉద్రిక్తతలు, అవిశ్వాసాలు తగ్గి వాతావరణంలో మార్పు మొదలు కావాలంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని, పరిస్థితి మారుతుందని వారి వాదన. హింస ఆగిందనో, తగ్గిందనో వస్తున్న వాదనలను ఈ ఎమ్మెల్యేలు కొట్టిపారేశారు. మళ్లీ హింస రేగే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ నుంచి 14, ఎన్సీపీ నుంచి 3, నాగా పీపుల్ ఫ్రంట్ నుంచి 2, స్వతంత్రులు 2 ఈ లేఖ మీద సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. బీజేపీకి అక్కడ 37 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. తెర వెనుక రాజకీయాలు తెలియదు కానీ 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో 3వ వంతు మంది ఈ ప్రతిపాదన చేయడం కొట్టి పారేయాల్సిన విషయమైతే కాదు. 3 నెలల క్రితం వరకు మణిపూర్ను ఏలి దానిని అగ్నిగుండంగా మార్చిన ఘనత బీరేన్ సింగ్కు దక్కుతుంది. మితీలకు ఎస్టీ హోదా ప్రతిపాదన అగ్గికి కారణంగా కనిపిస్తున్నా అప్పటికే కుకీ, జో తెగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అప్రతిష్టను మితీ, బీరెన్ మూటకట్టుకున్నారు. తమ నివాసాలు, భూములు, హక్కులను హస్తగతం చేసుకుని విస్తృతమైన కుట్రకు బీరెన్ పాల్పడుతున్నాడన్న అనుమానాలు అప్పటికే ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉన్న ఆ టేపుల్లో ఉన్నది బీరెన్ గొంతేనని ట్రూత్ ల్యాబ్స్ నిర్ధారించిన తర్వాత సుప్రీంకోర్టుతో తమ ముఖ్యమంత్రి నేడో రేపో అభిశంసన ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇంతలోగా విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో బీజేపీ పెద్దలు ఎట్టకేలకు బీరేన్ను గద్దె దింపేశారు. తెగల మధ్య తగువులు పెట్టి 650 రోజుల పాటు రాష్ట్రాన్ని రగిల్చిన బీరేన్కు ఆది నుంచి అండగా నిలిచినవారు ఆయన నిష్క్రమణ తర్వాత అధికులకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని కూర్చోబెట్టినా బావుండేది. స్పీకర్ కేంద్రంగా అసమ్మతి రాజుకుంటూ అంతర్గత తిరుగుబాట్లతో తీసుకుంటున్న సొంత పార్టీని చక్కదిద్దుకోవడం సాధ్యం కాదని అర్థమైపోవడంతో రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలోకి నెట్టేశారు. అగ్గి రాజుకున్న వెంటనే బీరేన్ను తప్పించి ఉంటే రాష్ట్రం ఈ దుస్థితికి జారుకునేది కాదు. బీరేన్ కారణంగా నిలువునా చీలిన సమాజం ఇప్పటికీ ఏకం కాలేకపోతోంది. 2 ఏళ్ల పాటు మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దటం అంత సులభం కాదు. మిలిటెంట్ గ్రూపుల నుంచి ఆయుధాల స్వాధీనం మరింత వేగంగా, నిబద్ధతతో జరగాలి. పరస్పర అవిశ్వాసం, అనుమానాలు, భయాలతో బతుకుతున్న తెగలు, జాతులు సయోధ్యతో జీవించేటట్టు చేయగలిగే స్థానిక నాయకత్వం అవసరం ఆ రాష్ట్రానికి ఉంది.